వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. గౌరవం ఉంది. ఆయన దగ్గరికి నేను పోయి ఆయన నాకు మద్దతు ఇవ్వండి, రమేష్కు ఓటు వేయండి, రమేష్ గురించి నాకు తెలుసు, అనకాపల్లి అభివృద్ధి చేస్తాడు, ఆయనకు ఉండే కనెక్షన్స్ నేను చూశాను అని చెప్పి ఒక పద్మవిభూషణ్ వచ్చిన ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒక రికార్డు చేస్తే దాన్ని ఏమంటారు? గుంట నక్కలు, ముళ్ళ పందులు, అడవి పందులు. బుద్ధిందా సజ్జల రామకృష్ణారెడ్డి నీకు? నువ్వు ఒక పంది మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజల డబ్బులు దోచుకున్నావు. నిన్ను కూడా వదిలే సమస్య లేదు. మొట్టమొదట బొక్కలోకి పోయేది నువ్వే. రేపు జూన్ 4వ తారీఖున చూసుకో. సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని మాట్లాడే ధైర్యం ఉందా నీకు? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే జగన్ రెడ్డి మౌత్ పీస్. నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ రోజు సినిమా రంగాన్ని తీసుకొని వచ్చి సినిమా వాళ్ళ కోసం వస్తే ఆ రోజు అవమానం చేశారు. ఈరోజు ఆయనకు హక్కు లేదా? ఆయనకు మాట్లాడడానికి లేదా? ఆయన ఏమన్నాడు? తమ్ముడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డారు. సంతోషము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కూటమిని గెలిపించండి. రమేష్ నాకు దగ్గరగా మిత్రుడు, ఆయనకు నాకు తెలుసు ఆయన గురించి అని ఆయన వీళ్ళకి అనకాపల్లి అభివృద్ధి కావాలంటే రమేష్కు ఓటేయండి అని చెప్తే మీ ఇష్టానుసారంగా మాడతారా? ఈరోజు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా చూస్తున్నారు. చిరంజీవి అభిమానులు చూస్తున్నారు, రామ్ చరణ్ అభిమానులు చూస్తున్నారు, అల్లు అర్జున్ అభిమానులు చూస్తున్నారు. వీరందరూ మిమ్మల్ని ఊరికే వదలరు. అలాగే ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ ముఖ్య కారణం. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు నేను ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేక ఓటును చీలనివ్వను, ఈ కూటమి కట్టేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈరోజు ఈ కూటమికి, ఈ గెలుపుకు మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు చేతులెత్తి ధన్యవాదాలు చెప్పాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.